హలో నమస్తే. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ కాబోతున్న మూవీస్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్, అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన పట్టుదల. ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి బిజినెస్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన తండేల్ రీసెంట్ గా రిలీజ్ అయితే కాబోతుంది. నాగ చైతన్య వరుస డిజాస్టర్లతో డీలా పడ్డా కూడా ఈ సినిమాకి సాలిడ్ బజ్ అయితే సొంతం చేసుకున్నాడనే చెప్పాలి. నాగ చైతన్య సాయి పల్లవి కాంబోలో ఇటీవల లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత ఈ మూవీ రావటం, అలాగే కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో వస్తుంటాం, సినిమాలో పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ అందుకోవటం కలిపి ఈ సినిమాపై ఆడియన్స్ కి మంచి బడ్జెట్ నెలకొంది. సినిమా ఏమాత్రం టాకు పర్వాలేదనిపించినా కూడా ఓపెనింగ్ మాత్రం కుమ్మేస్తుందనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా బిజినెస్ పరంగా నాగ చైతన్య ప్లాప్లు ఇంపాక్ట్ ఉన్నా కూడా తండేల్ మూవీ సాలిడ్ గా బిజినెస్ అందుకుందని తెలుస్తుంది. నైజాం కోస్టల్ ఆంధ్రాలో సాలిడ్ బిజినెస్ అందుకోగా ఈ సినిమా సీడెడ్ లో కూడా కుమ్మేసిందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి బడ్జెట్ ఉండటంతో అక్కడ కూడా సాలిడ్ బిజినెస్ నే అందుకుంది. ఓవరాల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒకసారి గమనిస్తే ఇక నైజాం లో 10.50 కోట్లు, సీడెడ్ లో అయితే 5 కోట్లు, ఇక టోటల్ ఆంధ్రాలో 12 కోట్లు, టోటల్ ఏపీ తెలంగాణ 27.50 కోట్ల దాకా బిజినెస్ సాధించగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.50 కోట్లు, అలాగే ఓవర్సీస్ లో 6 కోట్ల దాకా బిజినెస్ అయితే సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్ గా 37 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించగా ఈ మూవీ బ్రేక్ ఏమైనా అవ్వాలంటే 38 కోట్ల దాకా సాధించాల్సి ఉంది. ఇవి మొత్తం మీద ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు. ఈ సినిమా కంప్లీట్ గా క్లీన్ హిట్ కావాలంటే 38 కోట్ల దాకా షేర్ ని, అలాగే 70 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి కలెక్షన్ తో దుమ్ము రేపుద్దో చూడాలి. కోలీవుడ్ లో స్టార్ హీరోల్లో ఒకరైన తలై విజయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ఇదముయాచి. ఈ మూవీ పెద్దగా క్రేజ్ అయితే సొంతం చేసుకోలేకపోయినా కూడా జస్ట్ అజయ్ కుమార్ కేజీ పవర్ తో ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధం అవ్వగా మూవీ అడ్వాన్స్ బుకింగ్ కూడా కుమ్మేసిందనే చెప్పాలి. బిజినెస్ పరంగా కూడా ఈ మూవీ అజయ్ మాస్ రచ్చ చూపిస్తూ అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ బుకింగ్ అయితే జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా పట్టుదల పేరుతో తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి తెలుగులో ఎలాంటి ప్రమోషన్ లేకుండా రిలీజ్ కానుండగా ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో బిజినెస్ 2.70 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా. లెక్కల్లో ఈ మూవీ ఇక్కడ డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక తమిళనాడులో అయితే ఎల్బీ బిజినెస్ 65 కోట్ల దాకా ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా తెలుగు రాష్ట్రాలతో కలిపి 75 కోట్ల దాకా బిజినెస్ జరగగా, అలాగే ఓవర్సీస్ లో 16 కోట్ల రేంజ్ లో ఎల్బీ బిజినెస్ అయితే జరిగింది. ఇక మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 91 కోట్ల రేంజ్ లో ఎల్బీ బిజినెస్ జరగగా ఈ సినిమా ఎల్బీ బిజినెస్ బాగానే జరుపుకోగా ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలవాలంటే 92 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 185 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకోవాలి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ బిజినెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.